ఒక్క నిమిషం. ఇది స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి ఆలయము. ఇది సుమారుగా 300 నుంచి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయము. ఇక్కడ నాగపల్లి అనే ఒక గ్రామం ఉండేది. ఆ నాగపల్లి అనే పేరు మీదనే ఇది నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంగా పేరు పొందింది. చాలా నియమనిష్ఠులతో ఉండేటువంటి దేవాలయం. దీనికి రక్షణగా తేనెటీగలు ఉండడం జరిగింది. ఎవరైనా మద్యపానం కానీ ఇంకా ఏదైనా అంటులా ఉన్నా కానీ ఎవరైనా ఎక్కడ జరిగితే తేనెటీగలు పుట్టడం జరుగుతుంది. పూర్వం ఇక్కడ లంబడి నాయక్ అనే వ్యక్తి ఉండేటువంటి వాడు. లంబడి నాయక్ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు. ఆ కుమారుడు గొర్రెలను మేపుకుంటూ ఇటువైపు రావడం జరిగింది. ఇంతకి సాయంత్రమైనా ఇంతకు రాకపోవడం చేత ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని పైకి తీసుకొని రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఆ కుమారుడితో పాటు గొర్రెలతో పాటు ఇక్కడ ఈ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఉండడం జరిగింది. ఆ తర్వాత కుమారుడు వచ్చినటువంటి వ్యక్తులు ఆ గొర్రెలను తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. సాయంత్రం నిద్ర వెళ్ళిన తర్వాత అతనికి కలలో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి కళ్ళలో కనిపించి ఇది లక్ష్మీనరసింహస్వామి అనడం జరిగింది. ఆ కాలం నుంచి మా తాతలు మా పూజలు చేయడం జరుగుతుంది. మా వంశస్థులు. శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జై.